నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉంటున్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు నేను మౌనిషా, నేను కిషోర్. ఓవైపు అంతరిక్షంలో భారత్ సంచలనం, మరోవైపు సెల్యూట్ ఇస్రో అంటోంది యావత్ దేశం. అటు సూర్యుడే తమ నెక్స్ట్ టార్గెట్ అని ఇస్రో అంటుంటే, ఇటు చంద్రుడిపై దిగిన కాసేపటికే ఫోటోలు విడుదల చేసింది ల్యాండర్. ఇలాంటి టాప్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. చందమామ అందింది, జాబిలిపై మన జెండా రెపరెపలాడింది. అంతరిక్ష చరిత్రలో సరికొత్త చరిత్ర లిఖించింది భారత్. చంద్రయాన్ 3 మిషన్ సూపర్ సక్సెస్ అయింది. జాబిలి ఉపరితలంపై విజయవంతంగా ల్యాండ్ అయింది విక్రమ్ ల్యాండర్. కోట్లాది మంది భారతీయుల ఆశలు ఆకాంక్షలను నిజం చేస్తూ చందమామను అందుకుంది. విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్ సక్సెస్ అయినట్లుగా ప్రకటించింది ఇస్రో. ఈ విజయంతో అమెరికా, రష్యా, చైనా తర్వాత చంద్రుణ్ణి చేరుకున్న 4వ దేశంగా అవతరించింది భారత్. జాబిలి దక్షిణ ధృవాన్ని ముద్దాడిన మొట్టమొదటి దేశంగా చరిత్ర సృష్టించింది. The performance has been nominal. We are in towards the landing site. जी हाँ, आप अपने स्क्रीन पे देख सकते हैं ये जो पथ निर्धारित किया गया है, लैंडर पूरी तरह से उसी को ही फॉलो कर रहा है। जी हाँ, आप अपने स्क्रीन पे देख सकते हैं लैंडर मॉड्यूल। People are applauding. Let Lander us all module wait to hear from the Secretary Department of Space and Chairman ISRO. के लिए बहुत ही गर्व की बात है। జాబిల్లిని విక్రమ్ ముద్దాడే ఆ క్షణాన్ని ఇస్రో శాస్త్రవేత్తలతో పాటు యావత్ దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూసింది. విక్రమ్ విజయవంతంగా ల్యాండ్ అయినట్లుగా శాస్త్రవేత్తలు ప్రకటించడంతో దేశమంతా జయ ధ్యానాలతో ఇస్రోకు సలాం చేసింది. ఈ విజయాన్ని ఇస్రో శాస్త్రవేత్తలతో పాటుగా దేశమంతా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటోంది. जी हाँ, आप अपने स्क्रीन पे देख सकते हैं कि हम लैंडर मॉड्यूल। People are applauding. Let Lander us all module wait to hear from the Secretary Department of Space and Chairman ISRO, Shri S. Somnath. लैंडर मॉड्यूल पूरी तरह से सेफली और सॉफ्टली चंद्रमा के सतह पे लैंड हो चुका है। ये हम लोगों के लिए बहुत ही गर्व की बात है। हिंदी में एक कहावत है, స్పేస్ సైన్స్ లో దిగ్గజాలుగా పేరున్న అమెరికా, రష్యా, చైనా దేశాలకు కూడా అందని జాబిలి దక్షిణ ధృవంపై ల్యాండ్ అయింది విక్రమ్ ల్యాండర్. 4 ఏళ్ల క్రితం చంద్రయాన్ 2తో చేసిన ప్రయత్నం చివరి క్షణాల్లో విఫలమవడంతో ఈసారి అలాంటి సమస్యలు తలెత్తకుండా ఇస్రో జాగ్రత్తగా వ్యవహరించింది. నాటి వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకుని ఫెయిల్యూర్ ఆధారిత డిజైన్తో చంద్రయాన్ 3ని ప్రయోగించింది. చంద్రయాన్ 3 తిరుగులేని విజయాన్ని అందించడంతో శాస్త్రవేత్తల ఆనందానికి అవధుల్లేవు. Easy task at all. It's a work of last so many years. Maybe for Chandrayaan 3 it's a work of last 4 years, but for Chandrayaan 2 that was a work of many years back. And the learning that we got from Chandrayaan 2 of our unsuccessful attempt to soft land has really helped us in perfecting the methodology, and also to have large number of experiments tests to prove the process of landing, to continue with the experiments including the Pragyan rover coming out and then doing all the experiments. చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్ వెనుక శాస్త్రవేత్తల కృషి మరువలేనిది. ఈ మిషన్ లో 7 సైంటిస్టులు కీలకంగా వ్యవహరించారు. ఇస్రో చైర్మన్ సోమనాథ్ భారతి సహా ముత్తువేల్, కల్పన, ఉన్నికృష్ణన్, శంకరన్, నారాయణ, రామకృష్ణ ఇందులో పాల్గొన్నారు. మరోవైపు చంద్రుడిపై ల్యాండ్ అవుతూ విక్రమ్ ల్యాండర్ తీసిన తొలి ఫోటోను ఇస్రో షేర్ చేసింది. మొత్తం 4 ఫోటోలను ఇస్రో ట్విట్టర్లో విడుదల చేసింది. ఇప్పటికే బెంగళూరు రీసెర్చ్ సెంటర్తో ల్యాండర్ అనుసంధానమైనట్లుగా ఇస్రో ప్రకటించింది. చంద్రయాన్ 3 విజయంతో ఇస్రో శాస్త్రవేత్తలను ప్రశంసల్లో ముంచెత్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ క్షణం దేశం గర్వించే మహత్తర క్షణమని కొనియాడారు. విక్రమ్ ల్యాండింగ్ విజయవంతం కాగానే ఇస్రో చైర్మన్ సోమనాథ్ కు ఫోన్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆయనతో మాట్లాడారు. టీం ఇస్రోను అభినందించారు. ఆయన
ఇక ఇస్రో సైంటిస్టులకు భారత ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇది 140 కోట్ల భారతీయుల విజయమని ప్రధాని మోదీ కొనియాడారు. ఈ క్షణం కోసం ఎన్నో ఏళ్లు ఎదురు చూశామన్నారు. ఇది ఎంతో అద్భుతమైన క్షణం. చంద్రయాన్ 3తో భారత్ కొత్త చరిత్ర సృష్టించిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కళ్ల ముందు అద్భుతాన్ని చూశామన్నారు ఆయన. भारत में तो हम सभी लोग धरती को मां कहते हैं और चांद को मामा बुलाते हैं। कभी कहा जाता था चंदा मामा बहुत दूर के हैं। चंदा मामा बहुत दूर के हैं। अब एक दिन वो भी आएगा जब बच्चे कहा करेंगे चंदा मामा बस एक टूर के हैं। చంద్రయాన్ సేఫ్ ల్యాండింగ్ పై సీఎం వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేశమంతా గర్వించదగిన విజయమన్న సీఎం వైఎస్ జగన్ ఖగోళ శాస్త్రంలో చరిత్ర సృష్టించామని అన్నారు. ఈ విజయాన్ని సాకారం చేసిన ఇస్రో బృందానికి అభినందనలు తెలియజేశారు ఆయన. ఈ విజయంతో భారత అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత ఎత్తైన శిఖరాలకు తీసుకెళ్లారని కొనియాడారు సీఎం జగన్. చందమామపై జెండా పాతిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఇప్పుడు మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. సూర్యుడిని స్టడీ చేసేందుకు ఆదిత్య L1 ప్రయోగానికి రెడీ అయింది. బెంగళూరులో తయారైన ఈ శాటిలైట్ తాజాగా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కు చేరుకుంది. సెప్టెంబర్ మొదటి వారంలో PSLV C-57 వాహక నౌక ద్వారా నింగిలోకి దూసుకెళ్లనుంది ఆదిత్య L1. సూర్యుడి అధ్యయనానికి ఇస్రో చేపడుతున్న ఫస్ట్ మిషన్ ఇది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఆస్ట్రేలియా, ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సహాయంతో ఈ ప్రక్రియ చేపట్టనుంది. కరోనాగ్రఫీ పరికరం సహాయంతో సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించటమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. సౌర తుఫాన్ల సమయంలో జరిగే మార్పులపై స్టడీ చేయనుంది ఇది. Launch of Aditya L1 now next month, and also the launches of many other science missions, including the mission for the human spaceflight as well. ఇక ఏపీ న్యూస్కి వస్తే ఓవైపు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన, మరోవైపు లోకేష్కు పోసాని కృష్ణమురళి సవాల్, మరోవైపు తిరుమలలో ఆపరేషన్ చిరుత. ఇలాంటి టాప్ ఏపీ న్యూస్ చూద్దాం. గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేసే విషయంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందన్నారు సీఎం జగన్. 3 పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు సీఎం జగన్ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. 8,000 ఎకరాల్లో దేశంలోని అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నట్లుగా సీఎం జగన్ తెలిపారు. పర్యావరణ హితంగా ఈ ప్రాజెక్టు ఉంటుందన్నారు ఆయన. సోలార్ పవర్ ప్రాజెక్టు వల్ల ఉద్యోగావకాశాలు వస్తాయని సీఎం పేర్కొన్నారు. సోలార్ ఎనర్జీ కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా చెప్పారు. రైతులకు ఉచిత విద్యుత్ విషయంలో ఇబ్బంది లేకుండా చూస్తున్నామని వెల్లడించారు ముఖ్యమంత్రి. దాదాపుగా 2,300 మెగావాట్లకు సంబంధించిన సౌర విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి దాదాపుగా 10,350 కోట్ల రూపాయల పెట్టుబడితో 2,300 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తా ఉన్న ప్రాజెక్ట్ ఇది. ఫాసిల్ ఫ్యూల్స్ నుంచి బయటపడి పూర్తిగా ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీగా గ్రీన్ ఎనర్జీ అన్నది రేపొద్దున ప్రపంచాన్ని శాసించబోయే ఎనర్జీగా నిలబడుతుంది. అందులో ఆంధ్ర రాష్ట్రం అన్నది మొట్టమొదటి స్థానంలో ఉండేందుకు గ్రీన్ ఎనర్జీ పరంగా ప్రతి అడుగు కూడా ఈరోజు పడతా ఉంది. లోకేష్కు గుడివాడలో పోటీ చేసే దమ్ముందా అని లోకేష్కు సవాల్ విసిరారు మాజీ మంత్రి పేర్ని నాని. గుడివాడలో పోటీ చేసేందుకు టీడీపీకి అసలు అభ్యర్థులే లేరన్నారు. అసలు లోకేష్ పాదయాత్ర యువగళమా లేక యువ గంగాళమా అంటూ సెటైర్లు వేశారు పేర్ని నాని. ఈ 40 ఏళ్ల ఇండస్ట్రీ కొడుక్కి నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీ తండ్రి కొడుకులకి ఇద్దరికి నిజంగా భగవంతుడు ఆవగింజంత సిగ్గు పెడితే, దోస గింజంత ఆత్మాభిమానం మీకుంటే 2019 నుంచి ఇవాళ దాకా గుడివేళ్ల క్యాండిడేట్ ఎవడరా అసలు మీకు? అసలు గుడివేళ్ల క్యాండిడేట్ ఎవడు మీకు? ఎవడున్నాడు అసలు మీకు క్యాండిడేట్? కొడాలనా నీకు వ్యతిరేకంగా క్యాండిడేట్ని పెట్టుకు ఆడవలేరు మీరు. అండర్వేర్ మీద ఊరేగిస్తా. అసలు ఇదేమి అలవాట్లు రా బాబు మీకు? బట్టలు కూడా తీసి చూస్తా, నిన్ను అండర్వేర్ మీద చూస్తా. మానసిక రోగం ఏమన్నా వచ్చిందేంట్రా బాబు మీకు? కొడాలని ఛాలెంజ్ చేసినట్టుగా నిజంగా నువ్వు ఎన్టీ రామారావు మనవడివి అయితే చెప్తావుగా,
మా తాతకు తగ్గ మనం నేను సొల్లుకోవలు చెబుతున్నాగా గుడివాళ్ళ పొడి చేయి. నారా లోకేష్ తో ప్రాణహాని ఉందని డీజీపీకి ఫిర్యాదు చేశారు పోసాని కృష్ణమురళి. డీజీపీ దృష్టికి అన్ని విషయాలు తీసుకెళ్లినట్లుగా ఆయన తెలిపారు. భద్రత కల్పిస్తానని డీజీపీ హామీ ఇచ్చినట్లుగా చెప్పారు పోసాని. టీడీపీలో చేరాలని అడిగితే నిరాకరించారని, అందుకే లోకేష్ ఈగో హర్ట్ అయిందన్నారు పోసాని కృష్ణమురళి. నాకు పొంచి ఉన్న ప్రమాదం నారా లోకేష్ ద్వారా నా అనుమానాలు, అనుభవాలు అన్ని చెప్పడం జరిగింది. ఆయన ఒక అరగంట పాటు శ్రద్ధగా విన్నారు. డీజీపీ గారు చెప్పి, నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము, మేము పోలీసులు ఉన్నది అందుకే కదా అని నవ్వి, ఏం కాదు మీకు రక్షణ కల్పిస్తాం, మిమ్మల్ని బాగా చూసుకుంటాం అని భరోసా ఇచ్చి పంపించారు. నారా బాబు, లోకేష్ బాబు నన్ను వాళ్ళ పార్టీలోకి తీసుకోవాలి అనుకోవటం, నేను నో చెప్పటాలు, అక్కడి నుంచి నారా లోకేష్కి ఇగో పెరగటం మొదలైంది. తిరుమల అలిపిరి నడక మార్గంలో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. ఈ క్రమంలో చిరుత ఎలుగుబంటిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. 100 మంది సిబ్బందితో అటవీ ప్రాంతంలో ఆపరేషన్ నిర్వహించగా ట్రాప్ నుంచి చిరుత, ఎలుగుబంటి త్రుటిలో తప్పించుకున్నాయి. చిరుత ట్రాప్ బోన్ కు సమీపంలోనికి వచ్చి వెనక్కి వెళ్లిపోయింది. ఈ సీన్ మొత్తం అక్కడే ఉన్న కెమెరాలో రికార్డ్ అయింది. మరోవైపు ఎలుగుబంటికి మత్తిచ్చి ట్రాప్ చేసేందుకు సిబ్బంది యత్నించగా తప్పించుకుని పారిపోయింది ఎలుగుబంటి. చిరుత, ఎలుగుబంటిని ట్రాప్ చేస్తే నడక మార్గంలో వన్యమృగాల నుంచి ప్రమాదం తప్పినట్లేనని భావిస్తున్నారు అటవీశాఖ అధికారులు. తెలంగాణ న్యూస్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రం అనతి కాలంలోనే అభివృద్ధి చెందినదని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అన్నారు. దాదాపు 60 నుంచి 70 ఏండ్ల క్రితం ఏర్పాటైన ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో అభివృద్ధి గణనీయంగా జరిగిందని తెలిపారు ఆయన. కేవలం 9.5 ఏళ్లలోనే రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకునే స్థాయికి ఎదిగిందని చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో సరైన అసెంబ్లీ, సెక్రటేరియట్ కూడా లేవనన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మెదక్ జిల్లాలో పర్యటించారు. ముందుగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత కార్యాలయంలో ఏర్పాటు చేసిన దేవుళ్ల చిత్రపటాల దగ్గర పూజలు చేశారు. ఆ తర్వాత జిల్లా ఎస్పీ కార్యాలయంతో పాటుగా కలెక్టరేట్ను సీఎం ప్రారంభించారు. అనతి కాలంలోనే తెలంగాణ అద్భుతమైనటువంటి ప్రగతి సాధించి ఎప్పటి నుంచో సెటిల్ అయిపోయినటువంటి మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను కూడా అధిగమించి 70-75 ఏళ్ళుగా రాష్ట్రాలుగా ఉన్నాయి. కానీ మనం రాష్ట్రమై 9 సంవత్సరాలు అవుతున్నది. ఇంత తక్కువ కాలంలో ఇప్పుడు నేను చెప్పిన రాష్ట్రాలన్నిటినీ తలదన్ని పర్ క్యాపిటా ఇన్కంలో ఈరోజు తెలంగాణ నంబర్ 1 స్థానంలో ఉంది. అదేవిధంగా పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్లో కూడా భారతదేశంలో నంబర్ 1 స్థాయిలో ఉంది. స్వచ్ఛమైన, శుద్ధమైన మంచినీళ్ళు అందించే ఏకైక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ రాష్ట్రం. అదేవిధంగా అన్ని రంగాలకు, ఈ రంగం ఆ రంగం అని కాకుండా ప్రతి రంగానికి 24 గంటలు అతి నాణ్యమైన, ఉత్తమమైనటువంటి విద్యుత్ సౌకర్యాన్ని అందిస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం ఇండియాలో ఇలా తెలంగాణ రాష్ట్రం. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేసును విచారిస్తున్న తెలంగాణ ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జికి సర్వోన్నత న్యాయస్థానం షాక్ ఇచ్చింది. ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి జస్టిస్ జయకుమార్ ని సస్పెండ్ చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇటీవలే మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ నమోదైన కేసులో విచారణ జరిపిన జడ్జి జస్టిస్ జయకుమార్ కీలక తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. శ్రీనివాస్ గౌడ్ సహా 10 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులకు ఆదేశించారు ఆయన. హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లు నిరసన చేపట్టారు. శానిటైజేషన్ సిబ్బంది ధర్నాకు కేసీఆరే కారణమన్నారు కార్పొరేటర్లు. దేశంలోని రిచెస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ అయిన జీహెచ్ఎంసీలో చెత్త సేకరణ రిక్షాలు, ట్రాక్టర్లు, ల్యాండర్స్ లేవంటూ కార్పొరేటర్లు ధ్వజమెత్తారు. జీహెచ్ఎంసీకి సంబంధించిన సుమారు 5,000 కోట్ల నిధులను ప్రభుత్వం వాడుకుందని వారు ఆరోపించారు. కొన్ని జాతీయ వార్తలకు వద్దాం. తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర గవర్నర్ రవికి మధ్య మరో కొత్త పేచీ మొదలైంది. తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ నియామకంపై స్టాలిన్ ప్రభుత్వం పంపిన ఫైల్ను గవర్నర్ వెనక్కి పంపించారు. అంతేకాకుండా తమిళనాడు కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ విడుదల చేసిన మోడల్ సిలబస్ను యూనివర్సిటీలు పాటించాల్సిన అవసరం లేదని గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. మోడల్ సిలబస్ ను ఫాలో కావాల్సిన అవసరం లేదని తెలుపుతూ వర్సిటీ వీసీలకు గవర్నర్ లేఖలు పంపారు. యూజీసీ ఉండగా రాష్ట్ర ప్రభుత్వం సిలబస్ ఎలా తయారు చేస్తుందని ప్రశ్నించారు.
మిజోరాంలో ఘోర ప్రమాదం జరిగింది. సాయిరంగ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో సుమారు 17 మంది మరణించినట్లుగా తెలుస్తోంది. కురుంగ్ నదిపై ఆ బ్రిడ్జ్ ను నిర్మిస్తూ ఉన్నారు. అనేక మంది ఆ బ్రిడ్జ్ శిథిలాల కింద చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. సాయిరంగ్ నుంచి బైరాబీ మధ్య ఆ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. రైల్వే బ్రిడ్జ్ నిర్మాణ పనుల్లో దాదాపుగా 40 మంది వర్కర్లు ఉండి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇనుప బ్రిడ్జ్ కింద చిక్కుకున్న 17 మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్లో పర్యటించనున్నారు. సెప్టెంబర్లో న్యూఢిల్లీలో G20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో 4 రోజుల పర్యటన నిమిత్తం బైడెన్ భారత్కు వస్తున్నారు. ఈ మేరకు అమెరికా వైట్ హౌస్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివాన్ ఓ ప్రకటన విడుదల చేశారు. దేశంలో చూసుకుంటే రైళ్ల సమయ పాలన రోజు రోజుకు దిగజారిపోతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్ల సమయ పాలన 73% పడిపోయింది. ఇది నిరుడు ఇదే సమయం నాటి కంటే కూడా దాదాపుగా 11% తక్కువ. అంటే ప్రస్తుతం ప్రతి 4 రైళ్లలో ఒకటి ఆలస్యంగా నడుస్తున్నట్టే. ట్రాక్ల మెయింటెనెన్స్కు అధిక ప్రాధాన్యం ఇవ్వడం, ఇతర నిర్వహణ పనులకు అవసరమైనంత సమయాన్ని కేటాయించడమే ఈ పరిస్థితికి కారణమని రైల్వే అధికారులు తెలియజేస్తున్నారు. బోర్డు పరీక్షలు సంవత్సరానికి 2 సార్లు నిర్వహిస్తామని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. విద్యార్థులు మంచి మార్కులు సంపాదించుకోవడంలో ఇది సహాయపడుతుందని చెప్పింది. జాతీయ విద్యా విధానం ప్రకారం కొత్త పాఠ్య ప్రణాళిక సిద్ధంగా ఉందని, దాని ప్రకారమే 2024-25 విద్యా సంవత్సరానికి పాఠ్యపుస్తకాలు రూపొందించాలని చెప్పింది. కొత్త పాఠ్య ప్రణాళిక ప్రకారం 11, 12వ తరగతి విద్యార్థులు 2 లాంగ్వేజెస్ను నేర్చుకోవాలి. అందులో ఒకటి భారతీయ భాష అయి ఉండాలి. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. 2 విమానాలు ఢీకోకుండా చివరి నిమిషంలో తప్పించుకున్నాయి. అయితే ఏటీసీ అధికారి రాంగ్ సిగ్నల్ ఇవ్వడంతో 2 విస్తార విమానాలు ఒకేసారి ఒకే రన్వే పైకి వచ్చేశాయి. అహ్మదాబాద్ అలాగే ఢిల్లీ ఫ్లైట్ కెప్టెన్ ను సోను గిల్ అలర్ట్ చేయడంతో వెంటనే అధికారులు తప్పు దిద్దుకున్నారు. టేకాఫ్ కోసం రన్వే పైకి వచ్చిన ఢిల్లీ బాగ్డోగ్రా విమానాన్ని అప్పటికప్పుడు ఆపేశారు. టేకాఫ్ను రద్దు చేసి వేరే విమానం కోసం రన్వే క్లియర్ చేయడంతో ప్రమాదం తప్పింది. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించిన అధికారులు సంబంధిత అధికారిని సస్పెండ్ చేశారు. ఇంటర్నేషనల్ అప్డేట్స్లోకి వస్తే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు వేదికగా తన దేశభక్తిని మరోసారి చాటుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గ్రూప్ ఫోటో కోసం స్టేజ్ పైకి వచ్చే క్రమంలో అక్కడ భారతీయ జెండా నేలపై ఉండడం గమనించి వెంటనే చేతుల్లోకి తీసుకున్నారు ప్రధాని. దేశాధినేతలు తమకు కేటాయించిన స్థానాల్లో నిలబడేలా చూసుకునేందుకు ఈ విధంగా ఆయా దేశాల జెండాలను ఏర్పాటు చేశారు అధికారులు. అయితే దీనిని గమనించిన ప్రధాని మోదీ మన జెండాను తొక్కకుండా జాగ్రత్తగా తీసుకుని పాకెట్లో పెట్టుకున్నారు. దీంతో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా కూడా తమ దేశపు జెండాను తీసి పక్కనే ఉన్న సిబ్బందికి ఇచ్చారు. ప్రధాని మోదీ మాత్రం భారత జాతీయ జెండాను తన వద్దే పెట్టుకున్నారు. ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడు, గణాంక నిపుణుడు డాక్టర్ సిఆర్ రావు కన్నుమూశారు. అమెరికాలో ఉన్న ఆయన అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. గణిత శాస్త్రంలో అందించిన సేవలకు సిఆర్ రావును పద్మవిభూషణ్, ఎస్ఎస్ భట్నాగర్ పురస్కారాలు వరించాయి. ఆయన మృతి పట్ల వివిధ రంగాల ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఫైనాన్షియల్ అడ్వైజరీ సంస్థ సావట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అడ్వైజరీ ఫండ్ ను ప్రారంభించింది. ది యాడ్ ఆస్ట్రా ఫండ్ పేరుతో పెట్టుబడిదారులకు సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటుగా ఇన్వెస్టర్ పోర్ట్ఫోలియోను కూడా మేనేజ్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నట్లుగా సంస్థ సీఈఓ సంకర్ష్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపుగా 350 కోట్ల విలువైన అసెట్స్ ను మేనేజ్ చేయనున్నట్లుగా ఆయన తెలిపారు. ఇందుకోసం అడ్వాన్స్డ్ ప్రాసెస్ ఆటోమేషన్ అనే టెక్నాలజీ వినియోగించింది సావట్. 14 నుంచి 15 ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టే విధంగా ఏర్పాటు చేస్తున్నామని, ఫండమెంటల్ అనాలిసిస్తో పాటుగా టెక్నికల్ అనాలిసిస్ కూడా చేస్తున్నామని అన్నారు సంకర్ష్. స్టాక్ మార్కెట్ డీటెయిల్స్కి వస్తే అంతర్జాతీయ మార్కెట్ నుంచి వచ్చిన పాజిటివ్ ట్రెండ్స్తో స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 213 పాయింట్ల లాభంతో 65,433 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 47 పాయింట్ల నష్టంతో 19,444 పాయింట్ల వద్ద ముగిసింది. మరింత సమాచారాన్ని మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్యరావు అందిస్తారు.
వాళ్ళ స్టాక్ మార్కెట్స్ పాజిటివ్ నోట్లోనే ఓపెన్ అయ్యాయి, కానీ ఇంట్రాడే మేము స్ట్రాంగ్ వాలటిలిటీ ప్లే అవుట్ అవుతూ చూసాం. నిఫ్టీ ఆల్మోస్ట్ 50 పాయింట్స్ లాభాలతో క్లోజ్ అయింది. సెన్సెక్స్ కూడా 213 పాయింట్స్ హైయర్ క్లోజ్ అయింది. బయింగ్ మేము చూసాం బ్యాంకింగ్, రియల్టీ, పవర్ స్టాక్స్లో. దీనివల్ల మార్కెట్లో రికవరీ ఫ్యూల్ అయింది. కానీ దే వర్ కన్సర్న్స్ అబౌట్ డిస్మల్ గ్లోబల్ మ్యాక్రోస్, యుఎస్ బాండ్ మార్కెట్లో అవుతున్న ఫ్లక్చుయేషన్స్ వల్ల ఇన్వెస్టర్స్ కొంచెం కాషియస్గా, రిస్క్ అవర్స్గా ఉన్నారు. కానీ నిఫ్టీ బ్యాంక్లో స్ట్రాంగ్ పుల్ బ్యాక్ అయింది. వాళ్ళ ఇండెక్స్ మోర్ దెన్ 1% లాభాలతో క్లోజ్ అయింది. పిఎస్యూ బ్యాంకింగ్ ఇండెక్స్ కూడా 1.7% సర్జ్ అయింది. ఆన్ ది అదర్ హ్యాండ్ ఆటో, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, మెటల్ ఇండస్ట్రీస్ ఇవన్నీ రెడ్లో క్లోజ్ అయ్యాయి. బ్యాంకింగ్ స్టాక్స్ లో లైక్ ఐ సెడ్ బాగా బాయింగ్ అయింది. ఐసిఐసిఐ అండ్ యాక్సిస్ బ్యాంక్ ఇవాళ టాప్ నిఫ్టీ కాంట్రిబ్యూటర్స్ కూడా ఉండేవాళ్ళు. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ లో కూడా అన్ని కాన్స్టిట్యూయెంట్స్ లాభాలతోటే క్లోజ్ అయ్యాయి. ఎల్ఎన్టీ ఇవాళ రికార్డ్ హై హిట్ చేసింది. కంపెనీ ఒక లార్జ్ ఆర్డర్ విన్ అనౌన్స్ చేసింది. దీనివల్ల స్టాక్ 2% హైయర్గా క్లోజ్ అయింది. హిండాల్కో కూడా 2% లాభాలతో క్లోజ్ అయింది. వాళ్ళు 4,000 crore రూపీస్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయబోతున్నారు రైల్వే ప్రాజెక్ట్స్లో. దానివల్ల మేము పాజిటివ్ రియాక్షన్ చూసాం. బ్రాడర్ మార్కెట్స్ కంటిన్యూ టు అవుట్ పర్ఫార్మ్. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఇవాళ రికార్డ్ హై హిట్ చేసింది. కీ కాంపోనెంట్ సప్లైస్ చంద్రయాన్ కోసం లిండ్, పీటీసీ, సెంటమ్ ఇవన్నీ ఇవాళ స్ట్రాంగ్ ర్యాలీ చూసాయి ట్రేడ్లో. పేటీఎం కూడా 6% కన్నా ఎక్కువ లాభాలతో క్లోజ్ అయింది అట్ ద హైయెస్ట్ లెవెల్ ఇన్ ద లాస్ట్ 18 months. జిఎంఆర్ది కూడా గెయినింగ్ స్ట్రీక్ ఇంకా ఎక్స్టెండ్ అయింది. స్టాక్ 13-year హై లెవెల్స్కి రీచ్ అయింది. డిఫెన్స్ స్టాక్స్ భారత్ ఫోర్జ్, హెచ్ఏఎల్ అవి కూడా రికార్డ్ హై వాళ్ళు హిట్ చేశాయి. రెండు కూడా 3% ఈచ్ లాభాలతో క్లోజ్ అయ్యాయి. సో మేము సెలెక్ట్ స్టాక్ పికింగ్ చూసాము ఇవాళ ట్రేడింగ్ సెషన్లో. వైల్ గెయిన్స్ ఓవరాల్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కోసం కొంచెం మ్యూటెడ్గానే ఉన్నాయి, కొంచెం మోడెస్ట్గానే ఉన్నాయి. కానీ సెలెక్ట్ స్టాక్స్ అండ్ సెలెక్ట్ పాకెట్స్ ఆఫ్ ద మార్కెట్, స్పెషల్లీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ నేమ్స్లో మేము మంచి లాభాలు చూసాం. బంగారం ధరలు చూస్తే హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 54,300 రూపాయలు, 24 క్యారెట్ల ధర 59,230 రూపాయలు. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర 54,660 రూపాయలు, 24 క్యారెట్ల ధర 59,630 రూపాయలుగా కొనసాగుతోంది. ఇక విజయవాడ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర 54,300 రూపాయలుగా ఉంటే 24 క్యారెట్ల ధర 59,230 రూపాయలుగా ఉంది. ఇక ముంబైలో 22 క్యారెట్ల పసిడి ధర 54,300 రూపాయలుగా ఉంటే 24 క్యారెట్ల ధర 59,230 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 78,500 రూపాయలుగా ఉంది. రోజంతా మీరు బిజీగా ఉంటున్నారా? మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారా? డోంట్ వరీ, రోజు రాత్రి 9 గంటలకు రెడీగా ఉండండి. సాక్షి టీవీ మీకు నాన్ స్టాప్ న్యూస్ అందిస్తుంది.